ఇంకొక హాఫ్ అన్ అవర్లో వాణి భవిష్యత్తు తేలిపోతుంది. ప్రీతికి డౌట్ రావడం వల్లే వాణికి పరీక్ష పెట్టే ఆలోచన పుట్టింది. ఫెయిల్ అయితే ఆ సరస్సు ఆడిస్తున్న ఈ బొమ్మని చదువులేని వంకతో అబద్ధం చెప్పిందన్న కారణంతో ఇంట్లో నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటెయ్యాలి. అప్పుడే తెల్లారిందా? సరసు, సరసు, ఏంటి? రాహుల్ బాబు, మీరు చెప్పింది అది గుర్తు రావట్లేదు. నేనేం చదవలేదు. ఇప్పుడు అమ్మగారు అడిగితే నేనేం చెప్పాలి? నాకు చాలా భయంగా ఉంది. సరసు, కూల్ సరసు. అసలు నన్ను ఎందుకు నిద్రపోనిచ్చారు బాబు? కొనికి పట్టు వచ్చినప్పుడే లాగా ఒకటి ఇచ్చుంటే నిద్ర ఎగిరిపోయేది కదా. అంటే నువ్వు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయాలనిపించలేదు. యాక్చువల్లీ నేనే నిన్ను గంట తర్వాత లేపాలనుకున్నాను, కానీ నాకు కూడా నిద్ర పట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలి బాబు? నాకేం అర్థం కావడం లేదు. సరసు, అయ్యో, మేడం పెట్టిన గడువుకి ఇంకా 15 నిమిషాల టైం ఉంది. పవర్ లేకపోతే పొలిటీషియన్సే అనుకున్నాను. మనలాంటి రిచ్ పీపుల్ కూడా బతకలేరని రాత్రి తెలిసింది. ఓ గాడ్, ఒకటే స్వెట్టింగ్, సఫికేషన్. హౌ అబౌట్ యువర్ హస్బెండ్? నాకేం డిఫరెన్స్ లేదు. ఆయన ఇప్పుడు బానే ఉన్నావు కదా, ఇంకెందుకు తెగ బాధపడిపోతున్నావు? కోమా పేషెంట్ల మత్తుగా పడుకున్నారు. కరెంటు కష్టాల గురించి మీకెంత చెప్పినా అర్థం కాదు. నిన్ను అర్థం చేసుకోవడం కన్నా ఆ సూయజ్ కెనాల్లో షిప్ని మూవ్ చేయడం ఈజీ. అర్థమైందా? ప్రేమగా మాట్లాడదామంటే కోపం, కోపంగా ఏటన్నా చెప్తే సిరాకు. ఇలాంటి మొగుడుతో ఏటి మాట్లాడాలో ఎట్ట ఏగాలో నాకేటి అర్థం అవ్వట్లేదు. సరస్సుని కోడలుగా ఒప్పుకోలేక కావాలని ఇలాంటివి చేస్తుంది మీ మేడం. అంటే ఇందులో ప్రీతి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటారా డాడ్? ఎవరున్నా లేకపోయినా మీ అమ్మకి మాత్రం సరస్సు అంటే కోపం మాత్రం తగ్గడం లేదు. అందుకే ఇలాంటి పరీక్షలు, శిక్షలు అని ఏదో ఒక వంక వెతుకుతూనే ఉంది. వాగ్దేవి గురించి సరే మరిది గారు, పాపం సరస్సు ఈ గండ నుండి ఎలా బయటపడుతుందో నాకు అర్థం కావటం లేదు. తేజ, ఏంటి పరిస్థితి? ఏం జరగబోతుందో తెలియట్లేదు డాడ్. డాడ్, మ్యామ్ వచ్చేసారా?
ప్రిన్సిపల్ గారు ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. మరి మాస్టర్ స్టూడెంట్ ఎక్కడో? వచ్చారా? దీని మొహం చూస్తుంటే ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందనిపిస్తుంది. ఏంటి మళ్ళీ ఏమైనా ఫంక్షన్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారా? అందరూ గ్రూప్ మీటింగ్కి వచ్చారు. సారీ మేడం. నేనిచ్చిన టైం అయిపోయింది. ఇచ్చిన గడువు ముగిసింది. ఇక చెప్పడం స్టార్ట్ చెయ్యి. ఏ వినబట్టం లేదా? అంటే కొంచెం టెన్షన్ పడుతుంది మేడం. నా టైం వేస్ట్ అవుతుంది. ఈ రోజు కూడా మౌనవ్రతం అనుకుంటా ఆంటీ. అంతేనా వాణి? అమ్మా కాదమ్మా, కాదు. మరెందుకు చెప్పలేకపోతున్నావు? వాగ్దేవి విద్యా సంస్థల గురించి నీకు తెలీదా? ఎక్కడా చదవలేదా? లేక అసలు చదువే రాదా? వచ్చమ్మా, వచ్చు. అయితే చెప్పు. ఇంకొక్క నిమిషంలో నీ నోటి నుంచి మాట రాకపోతే ఈ ఇంట్లో నుంచి బయటికి పోతావు. రాహుల్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆవిడకి ఇష్టం లేదు అనుకుంటే నేరుగా చెప్పాలే గాని ఇంట్లోంచి పంపించడానికి ఇలాంటి పరీక్షలు పెట్టడం దేనికి? ఆయనకి విషయం అర్థం కానప్పుడు మాట్లాడద్దని చెప్పు రాహుల్. వీళ్ల పెళ్లి ఇష్టం లేదని నేరుగా అరిచి తిట్టి మరీ చెప్పాను. ఇప్పుడు పరీక్ష పెడుతోంది బయటికి పంపించడానికి కాదు, ఇంట్లో ఉండే అర్హతని నిర్ణయించడానికి. మన విద్యా సంస్థల గురించి చెప్పడం చదువు వచ్చిన వాడికి, జ్ఞానం ఉన్నవాడికి కష్టం కాదు. ఆ రెండూ లేకుండా ఇన్నాళ్ళు అబద్ధం చెప్పింది, నన్ను మోసం చేసింది. అందుకే బయటికి పొమ్మన్నాను. ఆ రోజు ఆవిడిచ్చిన రామాయణం చదివే కదా కేసు వాదించుకుంది. ఆ జ్ఞానం వల్లే అందరి మెప్పు పొందింది. అది మర్చిపోయిందా మీ మేడం? అప్పుడు రామాయణం అంత సులువుగా చెప్పిన మనిషి ఇప్పుడు మన చరిత్ర చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తోంది? ఆ శ్లోకాల కన్నా మన స్టేటస్ కష్టంగా అనిపిస్తోందా? లేక అబద్ధాన్ని ఎన్ని రోజులు నిజంగా మార్చినందుకు భయం ఇస్తోందా? నీకు భయపడి మాట్లాడడం లేదేమో వాగ్దేవి. తనకి ఇంకొక్క రోజు గడివిచ్చి చూడు. ఏంటక్క ఇది? నిజాలు తెలుసుకోకుండా అందరూ గుడ్డిగా ఎందుకు తనని సపోర్ట్ చేస్తున్నారు? ఓ, అంటే రాహుల్ తాళి కట్టగానే నా మాట కన్నా మీకు వాణి ఎక్కువైపోయిందా? లేక
నాకు తెలియని రహస్యం ఏదైనా దాస్తున్నారా? మేమేం దాస్తాం బాబ్దేవి. ఉన్న పళంగా అమ్మాయిని ఇంట్లో నుండి పంపించేయడం ఎందుకా అని. జీఎస్టీ విషయంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లకి సొంత చెల్లెల్ని క్షణం ఆలోచించకుండా ఇంటికి దూరం చేసుకున్నాను. తనతో పోలిస్తే ఇదెంత, దీని బతుకెంత? నాకు మనుషుల కన్నా పద్ధతులు ముఖ్యం, సంబంధాల కన్నా చదువు జ్ఞానం ముఖ్యం. మీరంతా తన కోసం మాట్లాడుతున్నారు కదా, ఇంకా ఎందుకు మౌనంగా ఉంది? చేసింది మోసం గనక, చెప్పింది అబద్ధం గనక ఇలాంటి దానికి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. నటించింది, నిలబడింది చాలు. బయటికి పో. చెప్పింది అర్థమైందా? లేక మెడబట్టుకుని బయటికి నెట్టాలా? పో. ఆగమ్మా. ఆ రోజు మీడియాకి భయపడి నిన్ను ఇంట్లోనే ఉంచిన మనిషి ఇప్పుడు బయటికి ఎలా పంపిస్తుంది? ఆ రోజు పెళ్లి యాక్సిడెంటల్గా జరిగింది. ఈ రోజు దీని మోసం బయటపడింది. ఇదే విషయం మీడియాతో ధైర్యంగా చెప్తాను. నువ్వెళ్ళో. ఒక్కసారి ఈ గుమ్మం దాటడం అంటే శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అయినట్టే. నేను పూర్తి చేయాల్సిన లక్ష్యం మాయమైనట్టే. రాహుల్ బాబు లేకుండా బ్రతకడం అంటే నా ప్రాణం వదలడమే. నేను వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. సరసు, ప్రశాంతంగా ఆలోచించు. రాత్రి రాహుల్ బాబు చెప్పింది గుర్తు చేసుకో, గుర్తు చేసుకో.
గుమ్మం దగ్గర గబ్బిళంలా అలాగే నిలబడిపోయిందేంటి? వెనక్కి తిరిగి ఏమైనా వస్తుందా? అందరూ లోపలికెళ్ళండి. అమ్మగారు, నేను చెప్తానమ్మా. సరే చెప్పు.